ముఖ్యమంత్రి గారు మీరు నిజం చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తే వచ్చే పైసలతోటి అసలు ప్రైవేట్ అయితే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నారు. ప్రైవేట్ పరమైన ఇంకా వాళ్ళే తీసుకుపోతారు. ఈ మంత్రి ఆయన నియోజకవర్గానికే మంత్రా లేకపోతే ఆర్టీసీకి గౌని కూడా జాగ్రత్త కూడా కుదరబెట్టినా లేదా? అంటే ఇప్పుడు ఆర్టీసీకి గుండుస్తున్నారే అనుకోవచ్చు. ఆస్తుల మీద కన్నేసి ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సెస్ వల్ల కూడా అటు ఆర్టీసీలోని కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా కావచ్చు, అలాగే బస్ డిపోల పరిస్థితి కూడా ఎటువైపు పోతున్నాయి అనేది, అంటే ప్రైవేటు పరం కాబోతున్నాయి అనేది కూడా చాలా రోజుల నుంచి ప్రశ్నార్థకంగా మారడం జరిగింది. చాలా ఆందోళనలు కూడా కార్మికులు చేస్తున్న పరిస్థితి తలెత్తుంది. ఇదే అంశం పైన అంటే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు అలాగే ఆర్టీసీ మనుగడ అనే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ వైస్ చైర్మన్ అలాగే టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే ప్రతినిధి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక పక్క డీజిల్ ఏదైతే మనకి ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా పొల్యూషన్ ఫ్రీ అనేది ఉంటుంది, కానీ ఇదే పొల్యూషన్ ఫ్రీ అనేది చెప్తూనే అభివృద్ధి పేరుతో ఒక విధ్వంసం అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికే విద్యుత్ ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో మీ డిపోలను కూడా ప్రైవేట్ పరం కావడం జరిగింది. మీ కార్మికుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇది నిజమేనా లేకపోతే అభివృద్ధి జరుగుతుందా? వాస్తవంగా నిజమే, అభివృద్ధి కాదు. గతంలో మనం పూర్వకాలంలో చూసుకున్నట్టుంటే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం కావచ్చు, మరొకటి కావచ్చు, అప్పుడు ఈ రవాణా అనేది ఒక మాఫియా, ఒక దోపిడీ. అంటే సాధారణ ప్రజల దగ్గర ఇష్టారాజ్యంగా వాళ్ళు డబ్బులు వసూలు చేసి పోయేటువంటి పరిస్థితి, ప్రజల మీద భారం బాగా పడేది. అటువంటప్పుడు ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి ప్రాధాన్యత ఇచ్చే దృష్టిలో ఆనాడు ఆర్టీసీలని పొందుపరిచి ఆర్టీసీల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఆదరించి దీన్ని బడ్జెట్లో కూడా పెట్టుకొని ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అదే కాకుండా అప్పుడు అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లలో బాగా ఉండి ఇష్టారాజ్యంగా చేసేవాళ్ళు. ఆనాడు ప్రైవేట్ సెక్టర్ల నుంచి జాతీయకరణ చేసి ప్రజలకు అందుబాటులోకి ఆర్టీసీలను తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మర్చిపోరాదు. మనం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్టుంటే ఎన్టీ రామారావు గారు 86, 87లోనే జాతీయకరణ చేసిండు. అప్పుడు అన్నీ కూడా ఇక్కడ అవే ఉండేవి, నామమాత్రంగా ఉండేది. ఆ విధంగా వచ్చినటువంటి రవాణా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తర్వాత పొల్యూషన్ లెస్ బస్సుల పేరు మీద మళ్ళీ ఒక ప్రజల మీద దోపిడీ, అట్లాగే ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకుండా మళ్ళీ ప్రైవేటీకరణ దృష్టిగా తీసుకుపోతున్నాయి అన్నటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆర్టీసీలు అనేది ఇప్పటి వరకు నడిచినాయి, ప్రభుత్వాలు దీన్ని నడిపించినాయి. అంటే ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. ప్రభుత్వాలు దీనికి పెట్టుబడి పెట్టాలి. దీనికి ఎక్కడ ఆదాయము లాభాల మీద ఏనాడు ఏ ప్రభుత్వాలు గతంలో చూడలేదు. ఇవాళ నష్టం అంటున్నారు. లాభ నష్టం కాదు, మరి ఇవాళ బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పిల్లలు, చదువులు, అభ్యున్నతి, తర్వాత ఆధునీకరణ, ప్రజలకి సౌకర్యాలు, దేశానికి మంచి పేరు, ఇవన్నీ రావాలనుకున్నప్పుడు మరి రవాణా సౌకర్యం పెంపొందించాలని చెప్పి అలా భారతదేశంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. దాన్ని తిరోగతి గమనంలోకి వాళ్ళ ఈ ఆర్టీసీలు పోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము కూడా దాదాపు 40 ఏళ్ల నుంచి పనిచేసినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలైనా ఆర్టీసీని ఆదరించినాయి. బడ్జెట్లో వాటాధనం పెట్టిండ్రు, తర్వాత కొత్త బస్సులు కొనిచ్చిండ్రు, కొత్త బస్ స్టాండ్లు కట్టిండ్రు, ఈ విధంగా చేసిండ్రు. మనం ఆనాడు చూసినట్టుంటే ఎన్టీ రామారావు ప్రభుత్వమే చూస్తే ఉదాహరణకి, దేశం ఎక్కడో అక్కర్లేదు, ఆయన జాతీయకరణం చేసిన తర్వాత ఎనలేని లాభాలు వచ్చినాయి, ప్రజలకి లాభం జరగాలని చెప్పి ఇవాళ ఎక్స్పెన్షన్ చేసిండ్రు. ప్రతి చిన్న దాంట్లో కూడా పెద్ద పెద్ద బస్ స్టాండ్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అట్లా కట్టి ప్రజలకి అనుసంధానం చేసి దగ్గరకు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ చూసినట్టుంటే ఈ ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేది వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ బస్సులు అంటే మేము వ్యతిరేకం కాదు, కార్మికులు వ్యతిరేకం కాదు, యూనియన్లు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిందే, పొల్యూషన్ లెస్ బస్సులు ఉండాలి, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి. ఎప్పుడు ఉండాలి? ఇదన్నీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక గ్రాంట్గా పెట్టింది, తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు టోటల్గా దేశమంతా జరగాల్సిన అవసరం ఉంది, ఒక్క తెలంగాణలోనే జరగాల్సింది కాదు. రెండవది, ఇక్కడ జరిగినా కానీ వాళ్ళు ఏం పెట్టిండ్రంటే కేంద్ర ప్రభుత్వం ఆనాడు కూడా, అంటే ఒక 5-6 సంవత్సరాల కింద, మనం 10 సంవత్సరాల కింద చూస్తే కూడా మోడీ గారి గవర్నమెంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడైతే లాస్ ఉంటాయో వాటిని నిర్దాక్షిణ్యంగా అమ్మేయండి, అమ్మేసిన ప్రభుత్వాలకి 1000 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినటువంటిది వాస్తవం. అప్పుడు ఎవరు కూడా, రెండోది, మీరు చేస్తారా అని చెప్పి ఎవరిని కూడా బలవంతం చేయలేదు.
ముఖ్యమంత్రులకు ఏంటంటే మీకున్న పరిస్థితులు బట్టి చేస్తారా లేకపోతే ఇంకొక రకంగా చేస్తారా అనేది స్వయం ప్రతిపత్తి ఉంది. ఆనాడు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేయలేదు. ఆనాడు ఉన్న కేసీఆర్ కూడా నేను చేసే పరిస్థితి లేదు, ఆర్టీసీ నీడ్ అనేది ప్రజలకు కావాలి, డెఫినెట్గా ఆర్టీసీని మేమే పెట్టుబడి పెడతాం, మేమే వాళ్ళకి అన్ని కూడా సమకూరుస్తాం, ఇది ప్రజలకు అందుబాటులో ఉండాలి. చాలా అనగారిన పబ్లిక్ ఉంటారు, చాలా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇవాళ అందరూ ముందుకు రావాలనుకున్నప్పుడు పల్లెలకి బస్సులు పోవాలి, పల్లెలకి ప్రగతి అనేది జరగాలి. ప్రగతి జరగాలంటే ఇది ప్రగతి చక్రాల ఆర్టీసీ. పల్లెకి పోతేనే బస్సుల్లో వస్తారు, పోతూ ఉంటారు, ఈ రవాణా జరుగుతాయి. నిత్యావసర వస్తువులు కావచ్చు, పాలు కూరగాయలు కావచ్చు, ఇట్లా బడికి పోయే పిల్లలు వృద్ధులు ఉంటారు కదా అనే దాని మీద వాళ్ళు తీసుకున్నారు, అది వాస్తవం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అట్లా పెట్టినప్పుడు ఆయన చేయలే. కేవలం హైదరాబాదులో మాత్రం విశ్వనగర వ్యాప్తి కోసం వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వస్తారు కాబట్టి హైదరాబాదుని ఆధునీకరణ చేయాలి కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులని నేను కేవలం ఎయిర్పోర్ట్ లాంటి వాటికే పెడతా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 46 బస్సుల్ని ఎయిర్పోర్ట్, మీరు ఇప్పుడు చూసినట్టుంటే గ్రీన్ బస్సులు ఉంటాయి, అవి నడుస్తూ ఉన్నాయి ఎయిర్పోర్ట్కి. అట్లాగే కొన్ని బస్సుల్ని హైదరాబాద్కే పరిమితం చేస్తాం తప్ప మేము ఎక్కడ కూడా పెట్టాము, ఈ బస్సులే కొంటాం అని చెప్పి ఆనాడు వాళ్ళు బస్సులు కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు 875 బస్సులు అంటే ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయని చెప్పేసి అన్నారు. సో ఆ 875 బస్సులకి 35 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు ఒక్కొక్క బస్సుకి. మరి ఆర్టీసీ అంటే గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద తీసుకున్నప్పుడు ఆర్టీసీ తీసుకునేది మీరే నడిపించుకునే వాళ్ళు, మీ డ్రైవర్లు కండక్టర్లు నడిపేటోళ్ళు. మరి ఇప్పుడు అదే సబ్సిడీ ప్రభుత్వమో మీ ఆర్టీసీ యాజమాన్యమో తీసుకొని మీ కార్మికులకు ఇస్తే మీరు నడుపుకోలేరా? మరి ప్రైవేటు వ్యక్తుల్ని ఇందులోకి ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే మంత్రులు సీఎంలకు వాళ్ళ కమిషన్ల కోసం తీసుకొస్తున్నారా, లేకపోతే ఫ్యూచర్లో ఆర్టీసీని మొత్తం అమ్మేద్దామనేనా? ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి అలా కార్మికులు ఆందోళన ఉన్నారు. కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వము నిజంగానే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ప్రతి బడ్జెట్లో ఆర్టీసీ ఆధునీకరణ కోసం డబ్బులు పెట్టాలి. గత ప్రభుత్వాలు కూడా పెట్టినాయి, అన్ని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీకి డబ్బులు పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా పెట్టాలి. రెండోది రాయితీలు అనేది గతంలో జేఎన్ఎన్యూఆర్ బస్సులు వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీలో మరి కేంద్ర ప్రభుత్వం ఆ గ్రాంట్ని ఆర్టీసీలకే ఇచ్చి బస్సులు కొనిచ్చింది. ఇవాళ ఏంటంటే ఈ బస్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ఒరవడి ఉంది. ఇవి కేంద్రమేమో ప్రవేశపెడుతుంది, ముఖ్యమంత్రులు ఏమో ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రజలకి. కానీ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే ఇదంతా ఆర్టీసీకి డబ్బులు ఎందుకు పెట్టాలి, మేము ఏదో చేయాలన్నట్టు దీని మీద ఒక అన్వేషణ పెట్టింది. ఎందుకంటే ఇవాళ మేము అడిగేది కూడా ఒకటే, ఈ బస్సులకి ఈ ఎలక్ట్రిక్ బస్సులకి 2 కోట్లు ఒక బస్సుకు ఉంది. ఒక బస్సుకి 36 లక్షలు సబ్సిడీ ఇస్తారు. మరి సబ్సిడీలు ఆర్టీసీకి ఇచ్చి కొనియాలనేది మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏం పెట్టిండ్రు, ఇవి కార్పొరేట్ సంస్థలకే మేము ఇస్తాం. కార్పొరేట్ సంస్థలకి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తారు, సబ్సిడీలు ఇస్తారు, వాళ్ళకి అన్నీ ఇస్తారు. మళ్ళీ బస్సుల్లో కూడా 36 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్సుకి సబ్సిడీ ఇచ్చి ఆ కార్పొరేట్ కంపెనీలకి ఇస్తూ ఉంది. ఓకే, ఇచ్చారు. మరి ఆ కంపెనీలకి ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో వాటిని ఏం చేస్తున్నారు, ఆర్టీసీకి అంటగడతా ఉన్నారు, మీరు ఇది నడపండి అని చెప్పి. మరి మీరా కొనిస్తలేరు, డబ్బులు పెట్టట్లేదు, ఆ బస్సులను మాకు ఇస్తున్నారు. దీనిలో ప్రాధాన్యత ఏంటంటే ఈ బస్సు మాకు రావడం వల్ల అది హైర్ బస్సు మాత్రమే, మేము హైర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆర్డినరీ బస్సులకు దాదాపు 50 నుంచి 65 రూపాయలు కిలోమీటర్కి ఇస్తున్నాం. ఏసీలకి మరి 70 నుంచి 85 రూపాయల వరకు మేము వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అది మేమే మా పైసలు కార్మికుల కష్టార్జితంతో వచ్చిన డబ్బులు వాళ్ళకి కడతా ఉన్నాం. మరి మీరు వాటిని అంటగడతా ఉన్నారు. రెండోది ఏం చేస్తూ ఉన్నారు, ఆ బస్సులు ఆర్టీసీ డిపోలు మీరు తీసుకుంటా ఉన్నారు. ఆర్టీసీ డిపోలలో పవర్ మేము కరెంటు పెట్టాలి, రెండోది పవర్ పాయింట్లు పెట్టాలి, తర్వాత మేము దానికి ట్యాక్స్ కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే కోట్లాది రూపాయలు దానికి వెచ్చిస్తూ ఉన్నాం. రెండోది ఆ డిపోలు మీరు హస్తగతం చేసుకొని ఆర్టీసీ వాళ్ళని బయటకు వెళ్ళగొడతా ఉన్నారు. రెండోది ఈ బస్సు మీద ఎవరు పని చేయాలి, ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానం ఉంది. ఏముంది, ఇవాళ పర్మనెంట్ ఉద్యోగం ఉండొద్దు, వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండొద్దు, ఏముండొద్దు, తాత్కాలికంగా అవుట్ సోర్సింగ్ విధానం అంటే థర్డ్ పర్సెంట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వాళ్ళు కాంట్రాక్టర్లు రావాలి. అక్కడ నీ కమ్యూనల్ రోస్టర్ ఉండదు, ఓ సిస్టమ్ అనేది లేకుండా బల్క్గా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి దీంట్లో పెడతారు. పెట్టడం వలన వాడే డ్రైవరు, వాళ్ళే కండక్టర్లు, వాళ్ళే టెక్నీషియన్లు, వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే డిపోలు తీసుకుంటా ఉన్నారు. రెండోది 12 సంవత్సరాల కాంట్రాక్ట్ వీళ్ళకి.
12 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అప్పటి వరకు ఏమవుతుందో ఇది జరగదు. రెండోది కిలోమీటర్లు ఇస్తాము. దీనివల్ల ప్రభుత్వానికి ఏం నష్టం ఉన్నది? ప్రభుత్వానికి నష్టం లేదు. మేము ఆర్టీసీగా యూనియన్లుగా మేమేమంటున్నామంటే ఇది అన్యాయం అయిపోయింది ఆర్టీసీ. ఎందుకంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు సంస్కరణలు చేస్తున్నామంటే ఓకే, కార్మికులు కష్టపడుతూ ఉన్నారు, ఆర్టీసీకి నష్టం లేదు. కేవలము ఓ 2000 పైచిలుకు కోట్ల 2000 కోట్లకు పైన అప్పులు ఉన్నాయి, కానీ లక్షల కోట్ల ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కదా. రెండోది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీతోటి నడిచేది, కేంద్ర చట్టంలో ఉన్నది ఆర్టీసీ. అటువంటి దానికి పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యతను విస్మరించి ఇవాళ కేవలం ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద 2000 బస్సులు ఆల్రెడీ బుక్ చేసిండ్రు. ఇప్పటికే హైదరాబాద్లో 500 బస్సులు నడుస్తూ ఉన్నాయి. సిటీ జిల్లాలలో కూడా జిల్లాకు ఒక డిపో ఇచ్చిండ్రు, అక్కడ కూడా ప్రవేశపెట్టిండ్రు. దీనివల్ల ఏమవుతుందంటే మ్యాన్ పవర్ మొత్తం కూడా దెబ్బతిండిపోతుంది. ఇవాళ హైదరాబాద్ ఉంది, 2000 బస్సులు తీసుకుంటా అన్నారు. 2000 బస్సులు మీరు తీసుకుంటే ఒక్క బస్సుకి 36 లక్షలు. 36 లక్షలు అంటే వాటికి వచ్చే కమిషను ఆర్టీసీకే ఇస్తే ఆ 2000 బస్సులతోటి ఇంకొక 350 నుంచి 380 బస్సులు అదనంగా మాకు కమిషన్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఉందా లేదా? పెద్దలు కానీ మేధావులు కానీ గవర్నమెంట్ కానీ ఆలోచన చేయండి. మరి 380 బస్సులు 340 బస్సులు వస్తే ఆర్టీసీకి లాభమే కదా. రెండోది మరి రిక్రూట్మెంట్ మీరు చెప్పినారు, నేను జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబులు ఇస్తామని చెప్పినారు, వేరే ప్రభుత్వాలు ఇవ్వలేదు అన్నారు. మరి ఆర్టీసీలో జాబ్ క్యాలెండర్ లేదా? ఆర్టీసీకి జాబ్ క్యాలెండర్ వర్తించదా? మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 328 పోస్టులు అన్నారు, ఇప్పటి వరకు ఒక పోస్టు కూడా రాలేదు. నిన్న మొన్న ఇస్తామని చెప్పినారు. మంత్రి గారు నిన్న మా అసెంబ్లీలో మాట్లాడుతూ 1300 పోస్టులు భర్తీ చేశామంటున్నారు, మీరేమో ఒక్క పోస్టు భర్తీ చేయలేదంటున్నారు. ఇవాళ ఎక్కడ కూడా చేయలే. ఎప్పుడు కానీ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి చనిపోయిన పిల్లలకు ఉద్యోగ ఉపాధి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అని మేము అంటాం. అది 100% ఇవ్వాల్సిందే. అది ఎవరు ఇచ్చినట్టు కాదు. చచ్చిపోయినోనికి ఉద్యోగం ఇచ్చేది ఆర్టీసీలో ఉంది, సింగరేణిలో ఉంది, ప్రభుత్వంలో ఉంది, అన్ని సంస్థల్లో ఉన్నప్పుడు ఇది కొత్తగా మీరు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినట్టు కాదు. దాన్ని మేము రిక్రూట్మెంట్ అని ఒప్పుకోవడానికి ఆస్కారమే లేదు. మీరు కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి ఇచ్చిందా అని అడుగుతున్నాం. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అది లేకుండా మేము ఇచ్చిన అంటున్నారు. ఇవాళ 2000 బస్సులు ఇచ్చేసి మేము కొన్నాం. నిన్న మా గౌరవ మంత్రి గారు చెప్పినారు, నేను ఇన్ని వేల కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నా, ఇన్ని బస్సులు ఇచ్చిన తర్వాత పెద్దపల్లిలో డిపోల ఆధునీకరణకి 90 కోట్లు పెట్టినాం, ఇట్లా అనే లెక్కలు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు నిజం చెప్పండి, వైట్ పేపర్ ఇవ్వండి. ఆర్టీసీకి మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, ఎంత అంటే ఖజానా నుంచి ఇచ్చిందా, బడ్జెట్ నుంచి ఇచ్చిందా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచి ఇచ్చిందా? ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి ప్రభుత్వ వాటా ఈ రోజు వరకు ఇవ్వలేదని చెప్పి ఖచ్చితంగా ఘంటాపదంగా మేము జేఏసీగా చెప్పగలం. కారణం ఏంటంటే ఇవాళ మీరు బడ్జెట్లో ₹1 పెట్టలేదు. రెండోది రియంబర్స్మెంట్ అంటే ఏంటి? మీరు ఏదైతే పథకాలు ప్రవేశపెడతారో వాటిని తూచా తప్పకుండా చేసి దానికి రావాల్సిన డబ్బులు మేము అడుగుతాం. ఆ డబ్బులు ఇవ్వట్లో మీరు కంప్లీట్గా విద్యార్థుల బస్ పాసులే మీరు ఇవ్వట్లేదు. రెండోది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవ్వట్లేదు, వికలాంగుల జర్నలిస్ట్ పాసులు ఇవ్వలేదు, ఇంకా వేరే కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి డబ్బులు ఇవ్వట్లేదు అనేది అక్షరాల సత్యం. అవునా కాదా? వైట్ పేపర్ ఇవ్వండి మాకు, ఇవ్వమని చెప్పి అడిగితే మీరు దాన్ని దాటెందుకు వేస్తా ఉన్నారు? దానికి జవాబు ఎందుకు చెప్పరు? అది చెప్పకుండా మీరు చేస్తా అంటున్నారు. రెండోది ఆర్టీసీ డబ్బులతోటే కదా నువ్వు పెద్దపల్లి బస్ స్టాండ్ కట్టుకున్నది, ఇంకా వేరే బస్ స్టేషన్లు ఆధునీకరణ చేసింది, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందా, మీ ఖజానా నుంచి ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నా. దానికి జవాబు చెప్పండి. ఆ జవాబు లేదు. ఇవాళ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తుందా, కార్మికులను పిచ్చోళ్ళని చేస్తుందా, లేకపోతే అసలు ఎందుకు ఈ ప్రభుత్వానికి అబద్ధాలంటే పరిస్థితి వస్తుందా మాకు అర్థం కావట్లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రజలకి మేధావులకి తప్పకుండా మీ బాధ్యతని చెప్పాల్సిన పని ఉంది. ఇలా మీరు బాధ్యత తీసుకున్నారు, ఎన్నో పథకాలు అమలు చేశారు, అన్నిటికీ డబ్బులు పెడతా ఉన్నారు. ఆర్టీసీ ఏం పాపం చేసింది, ఎందుకు పెట్టకూడదు అనేది మా ఉద్దేశం. మీరు పెట్టట్లేదు. రెండోది బదనం చేస్తూ ఉన్నారు, కార్మికులు తప్పు చెప్తా ఉన్నారు, మేము చేస్తున్నామని. ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు వేరే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు చేయండి అని చెప్పి. అది చేయకుండా నేను అన్ని చేసినా అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చింది? ఎన్ని కోట్లు మాకు ఇచ్చాను? నేను ఇచ్చిన, అది చేసిన, సిసిఎస్కి ఇచ్చినాం, అప్పులు తగ్గించినా. ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తే వచ్చే పైసలతోటి మీరు పెత్తనం చేస్తున్నారా లేదా? అంతే తప్ప ఇంకా మీరు చేసేదే ఉన్నది. నిజంగానే మీరు బడ్జెట్లో డబ్బులు పెట్టిస్తే మొన్న గౌలి కూడా జాగ్రత్త కూడా కుదవబెట్టినరా లేదా?
గౌలిగూడని కుదవబెట్టి 900 ఎంతో తీసుకొచ్చి 400 కోట్లు ఆర్టీసీకి ఇచ్చిండ్రు. మరి అది పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది ఆర్టీసీకి? ఆర్టీసీ ఆస్తినే మీరు పెట్టింది కదా, మీ డబ్బులు పెట్టలేదు కదా. ఇవాళ ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ ఖాతాలకు వెళ్ళి వచ్చినాయా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఖాతాలకు వెళ్ళి ఆర్టీసీకి ఇచ్చిండ్రా, లేకపోతే బడ్జెట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రా? కాబట్టి ఇటువంటి మాటలు ప్రజలకు చెప్పొద్దు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గౌరవ మంత్రివర్గం మీరు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఉన్నాయి, ఎలాగపోతే రేపు చేస్తాం లేకపోతే అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు మాట లేదు, ముచ్చట్లేదు. మరి సంఘాలు ఇస్తాం, యూనియన్లు ఇస్తాం, యూనియన్లు ఇస్తే గట్టిగా అడుగుతారని చెప్పి యూనియన్లకి భయపడుతున్నట్టుగా ఉన్నది. మాకు ఎందుకు భయపడాలి? యూనియన్లు ఉంటే ఇలా సింగరేణిలో ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీలో ఇచ్చిండ్రు, ఉపాధ్యాయులకు ఇచ్చిండ్రు, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిండ్రు, అసోసియేషన్లు ఇచ్చిండ్రు. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? దీనికి ఏమన్నా బడ్జెట్లో వాటాదనం పెట్టాలా, లేకపోతే ఒక 100 కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నామా? ₹1 కూడా అక్కర్లేదు. యూనియన్లు అనేది రద్దు కాలే. కేవలం ఆనాడు ఉన్న పరిస్థితులు, అప్పుడు కొంతమంది చేసిన పరిస్థితులలో తాత్కాలికంగా పక్కకు పెట్టిండ్రు. దీనికి చట్టం లేదు, జీవో లేదు, కేవలం వాళ్ళు పక్కకు మాట వరుసకు పెట్టిండ్రు. మీరు దాన్ని ఇస్తాన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా. మేనిఫెస్టోలో అన్ని అంశాలు పెట్టిన వాటి మీద మీ వైఖరి ఎందుకు చెప్పమని ఇవాళ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల తరఫున ఈ ఆర్టీసీని ప్రజలకు అంకితం చేయాలా, ప్రజా రవాణాని మెరుగుపరచాలా, ప్రజా రవాణాకి పెట్టుబడి పెట్టాలా, లాభ నష్టాలతో చూడొద్దు. రెండోది మీరేమంటా ఉన్నారు, మేమేమని చెప్తే మహాలక్ష్మి వచ్చింది, మహాలక్ష్మి వల్లనే ఇవాళ ఓఆర్ వస్తుంది. నా మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆనాడు 62 ఉండే, ఇవాళ 98 ఓఆర్ పెరిగింది. 90 కాదు 100 కూడా పెరుగుతుంది. ఎవరి వల్ల పెరుగుతుంది? ఇలా మహాలక్ష్మి పథకం అంటే మీకు ఫ్రీగా మేము ఇవ్వాలన్నా? మహాలక్ష్మిని మీ ఇమేజ్ కోసం మీరు పెట్టిండ్రు. మేము కష్టాలు పడి తన్నులు తిని ఇబ్బంది పడి దాన్ని సక్సెస్ఫుల్ చేయడం వల్ల పేరు మీకు వచ్చింది. మరి ఇవాళ నీకు పాలోడు వస్తాడు, పాలైనకి పోతే నెలకు జీతం ఇస్తావా ఏవో పాల పైసలు? మరి అట్లనే మా టిక్కెట్లే మా బస్సులో తీసుకొచ్చి మా 0 టిక్కెట్లు ఇచ్చినాం కదా. మరి వాటి లెక్కలు సంగతి ఏంటి అంటే అది చెప్పాలి మీరు. ఇవాళ మా పైసలు ఎన్ని ఆనాటి నుంచి ఇవాళ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 గౌరవ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసినాం. మా కార్మికులు ఇబ్బందులు కష్టాల్లో ఉండి కూడా చేసి అష్ట కష్టాలు పడి ఇలా మీకు పేరు తెస్తా ఉన్నాం. అటువంటప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యా మంత్రి గారు, నేను గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు తెల్ల పేపర్ మీద మాకు రాసేయండి. టిక్కెట్లని మీరు చెప్తా ఉన్నారు, ఇన్ని కోట్ల టిక్కెట్లు, ఇన్ని కోట్ల మంది ఎక్కిందని చెప్తా ఉన్నారు. వాటి అమౌంట్ ఎంత, ఎప్పుడెప్పుడు ఇచ్చిండ్రు, ఎంత ఇవ్వలేదు అనేది ట్రాన్స్పరెన్సీ కావాలి. జేఏసీ డిమాండ్ చేస్తా ఉన్నది, ప్రజలు డిమాండ్ చేస్తారు. చెప్తారా చెప్పరా? దీనికి సంబంధించి ఇప్పుడు మహాలక్ష్మి అన్నారు కాబట్టి ఇప్పుడు ఏ ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి, అసలు ఈ ఎలక్ట్రికల్ బస్సెస్లో అంటే ప్రైవేట్ అవుతుంది కాబట్టి ఇదంతా ప్రైవేట్. మరి దాంట్లో మహాలక్ష్మికి సంబంధించిన ప్రయాణికులు ప్రయాణించవచ్చు, ఓకే ప్రయాణిస్తారు అనుకుందాం. సో దీనికి అంటే ప్రైవేట్ వ్యక్తులు గతంలో స్కాలర్షిప్లకు సంబంధించి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఎట్లాగైతే అవకతవకలు జరిగిందో, ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వం రెండు కూడా అసలు ఎంత అవుతుంది ఎంత లెక్క అవుతుందనే విషయం తెలియదు ప్రజలకు కూడా కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు. ఆ రకమైన ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? ఓకే మహాలక్ష్మి ఇస్తే అసలు ప్రైవేట్ అయితే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా అంటే ఫ్యూచర్లో ఉంటుందా? లేదు నిజంగానే ఉంటుంది అని అంటే ఇందులో ఎక్కువ ఎక్సెస్ అమౌంట్లు దారి తప్పే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అదే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీరు ఎన్న దాంట్లో మహాలక్ష్మి పథకం ద్వారా దారి తప్పడం అంటే ప్రైవేట్ పరమైతే వాళ్ళకు కూడా రోడ్డు మీదకే వస్తారు. మహాలక్ష్మిలకి గౌరవం ఇచ్చడం, పెట్టుబడి పెట్టినాను. ప్రైవేట్ పరమైనాక వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు? ఎవరు కూడా ఫ్రీగా తీసుకుపోరు. ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు, ఆర్టీసీ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మీరు చెప్పినవి మేము చేస్తాం తప్పకుండా. మీరు చెప్పి మీ పర్మిషన్ తోటి మేము చేయాల్సి ఉంటుంది. దానికి మీరు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. రియంబర్స్మెంట్ ఇస్తే ఈ బస్సులు నడుస్తాయి, లేకపోతే నడవవు. ఇవాళ మీరు చెప్పారు ఈ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు. ఇప్పుడు కిలోమీటర్లకు కూడా మీరు అన్నట్టుగా 50 నుంచి 65 కిలోమీటర్కి ఇస్తా ఉన్నారు. తర్వాత 70 నుంచి 85 వరకు ఇస్తా ఉన్నాం. ఈ డబ్బులు మాకు వెళ్ళట్లేదు. ఈరోజు ఈ ఓఆర్ వస్తే కూడా ఎంత వస్తుంది? ఒక్కొక్క కిలోమీటర్కి ₹20 చొప్పున అదనంగా మేము సంపాదించిన దాంట్లో కలిసి వాళ్ళకి కట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. అవునా కాదా? ట్రాన్స్పరెన్సీగా చెప్పండి, అధికారులని కూర్చోబెట్టండి. అధికారులు ఎవరైతే మనకి ఆర్టీసీలో ఉన్నారో వాళ్ళని కూడా డబ్బులు రోజు ఎంత వస్తున్నాయి, ఎంత కడుతున్నాం అనేది లెక్కలే ఉంటాయి. కాబట్టి ఆ లెక్కల్ని మాకు చూపెట్టండి. మాకు కాదు, మేధావులకి, ప్రజలకు చెప్పండి. మీరు వాస్తవానికి మీ ఆత్మకు చెప్పండి. ఇవాళ ఒట్టిగానే అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని,
బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదన్నారు, ఇవన్నీ పెండింగ్ పెట్టిందన్నారు. ఎస్, పెట్టింది కాబట్టే వాళ్ళని ఓడగొట్టినాం, ఓట్లు వేసినాం, మిమ్మల్ని గెలిపించినాం. మీ సంగతి ఏంది? ఇవాళ మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు? ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఏపీలో చేయలేదా? ఒకే మాటతోటి జగన్ గారు చేస్తా అని హామీ ఇచ్చిండు. ఎన్నికలు కాగానే గెలవంగానే మొట్టమొదటి దాంట్లోనే ఆర్టీసీని చేయడం జరిగింది. మరి మీరెందుకు చేస్తలేరు? అసలు మీకు తాత్సారం ఎందుకు? మీకు భయం ఎందుకు? మీకు అనుమానం ఎందుకు అని చెప్పి ఇలా ఆర్టీసీ కార్మికులంతా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే నిన్న మొన్న వచ్చిన వదంతులు కావచ్చు, ఇవాళ ఆర్టీసీని బస్సులన్నీ ఇప్పటికే 500 చిల్లర నడుస్తున్నాయి. ఇక్కడ రేపు 200 బస్సులు వస్తున్నాయి, 2000 ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ వస్తే హైదరాబాద్లో ఎవరు ఉండరు. ఇప్పటికే ఏమన్నారు? రిక్రూట్మెంట్ ఏమో మేము అడుగుతున్నామని చెప్పి మీరు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. ఏమని? ఇంతమందికి ఇచ్చినా అని. కండక్టర్లు లేకుండా 3028 పోస్టులకి 2000 ఇచ్చింది పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి. మళ్ళీ మొన్న వచ్చింది పేపర్లో, మళ్ళీ అధికారులు పోయి ఆపేసారు. ఎందుకంటే కార్మికులంతా ఎక్సెస్ అయిపోతున్నారు, ఇప్పుడు ఆపండి అని చెప్పారు. అవునా కాదా? ఇది మరి అధికారులతోటి మీరు తీసుకోండి మంత్రి గారు, మీరు వాస్తవంగా ఫీడ్బ్యాక్ తీసుకొని అసెంబ్లీలో రికార్డ్స్ ఉంటాయి. అసెంబ్లీలో వాస్తవం చెప్పండి. అసెంబ్లీలో ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వాలి. వాస్తవ పరిస్థితిని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ప్రజాపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, రహస్యం అనేది ఉండొద్దు. ఆ విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా కార్మికులు ఏమన్నారు? డ్రైవర్లు రేపు 2000 బస్సులు వస్తే 4500 మంది డ్రైవర్లు రోడ్డు మీద పడిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతారు? ఇక్కడ ఈడ ఉన్నోడు నీకు ఆదిలాబాద్కో ఖమ్మంకో పోమంటే పోతాడా? పోడు. అప్పుడు ఏం చేస్తారు? మీరు కావాలని చెప్పి, లేదు బాబు సెటిల్మెంట్ ఇస్తా, మీరు అంటారు. ఆ సెటిల్మెంట్ ఇస్తారా? రిటైర్డ్ అయిన వాళ్ళకే మీరు డబ్బులు ఇస్తలేరు. రిటైర్డ్ అయిన వాళ్ళే కాళ్ళు చేతి ఎదుగుతున్నారు. సావుల మరణాలు అయితే కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి మీకు లేదు, అన్నీ చేస్తున్నామని చెప్పి. మరి రేపు పొద్దున వాళ్ళకేమొస్తుంది? వాళ్ళని బయటకు పంపే పరిస్థితి ఉంది. తర్వాత కండక్టర్లు అన్నారు. మహాలక్ష్మి బస్సుల మీదనే కండక్టర్లను పెట్టారు. ఎందుకు పెట్టారు? మీరు వేరే జిల్లాల నుంచి వచ్చే ఎక్స్ప్రెస్లకు కూడా మీ ప్రైవేట్ డ్రైవరు తర్వాత టిమ్ ఇచ్చిండ్రు, ఆయన టికెట్లు ఆయన అన్ని చేస్తూ ఉన్నాడు. మరి టెక్నీషియన్ వాళ్ళే ఉన్నారు. ఈడ కండక్టర్లు ఎందుకు పెట్టానంటే ఈ ఓఆర్ మీరు చెప్పినట్టుగా, మా మంత్రి గారు చెప్పినట్టుగా 98 ఓఆర్, 100, 120, 130 ఓఆర్ వస్తుంది. దాంట్లో డ్రైవర్ ఇవ్వలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కండక్టర్లు అలౌ చేస్తున్నారు తాత్కాలికంగా. మరి ఇక ఎక్కడ కండక్టర్లు ఉంటారు? రేపు పొద్దున హైదరాబాద్లో ఉండరు, బయట ఉండరు, జిల్లాలలో అసలు ఉండే పరిస్థితి లేదు. ఒక 5 సంవత్సరాల వరకు ఇదే ముఖ్యమంత్రి గారు నేనే దేశంలో నంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని ఉంచుతా అని చెప్పి అన్నాడు. అంటే అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదు. ఆస్తుల మీద కన్నేసి ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తొలగాలంటే మేము చెప్పినట్టుగా వాస్తవాలని చర్చల ద్వారా మీరు కూర్చొని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేనంటా ఉన్నా, ఇంతమంది మాట్లాడినా ఇంత చేసినా సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన కర్మ మాకేంటండి? మాకేమన్నా ఇవ్వాలని షోక లేదు. మమ్మల్ని పిలుస్తలేరు. సీఎంఓలో ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా మీరు చూడండి. మా ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇంటికి వస్తే ఇవ్వరు. ఆయన పిఏ ఉంటాడు, ఆ రెడ్డి సాబ్, రాజురెడ్డి ఎవరో, మా పేరు చెప్పగానే ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ చేస్తే మేము వద్దామని చెప్తే అక్కడికి పోతే వెళ్ళగొడతారు, ఇంటికి పోతే. మరి అసెంబ్లీకి పోతే రానియరు. తర్వాత మాట్లాడే పరిస్థితి లేదు. మేము సీఎంఓలో లెటర్లు ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఇవ్వమన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మందితోటి రాత్రి పగులు పొద్దున పాపం మాట్లాడుతున్నారు, అన్ని రివ్యూ చేస్తున్నారు. మమ్మల్ని కూడా రివ్యూ చేయి, మా ఆర్టీసీని ఒక్కసారి మీరు కూర్చోండి, కన్సర్న్ మినిస్టరు మీరు మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడితే అయిపోతుంది. నేను ఇంకా కూడా కోరుతా ఉన్నా, మరి ఇది ఏది లేకుండా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు అనుకున్నది వాగ్దానం ఏంది? మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని చేస్తారా చెయ్యరా? చేస్తా అని చెప్పండి, చేయకపోతే చెయ్యని చెప్పండి, పోనీ మేము ఆలోచించుకుంటాం. రెండోది, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ససేమిరా నేను చెయ్యన్న ముఖ్యమంత్రి కూడా, ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ బిల్లు పెట్టాను. తర్వాత గవర్నర్ దగ్గర చట్టం చేసిండ్రు, దానికి ఐఏఎస్ 5 కమిటీలు కూడా వేసిండ్రు. ఒక అపాయింటెడ్ డే అని చెప్పి ఇవ్వాలి. మీరు ఇస్తా అన్నారు, ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు చట్టము ఫోర్స్లోనే ఉంది కదా, దాన్ని కాదనేటువంటి పరిస్థితి మీకు లేదు. రెండోది, యూనియన్లను తీసేసేది ముఖ్యమంత్రికి పవర్స్ లేవు, పిఎంకు కూడా లేవు. అది మళ్ళా అక్కడ పార్లమెంటులో అమెండ్మెంట్ కావాలి. ఆర్టీసీ చట్టాలు తీసేయాలంటే, యూనియన్లు పోవాలంటే ఆషామాషి కాదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీ తోటి ఇద్దరు జంటగా ఉన్నటువంటి చట్టాలు, జంటగా ఉన్నటువంటి ఆస్తులు ఇవి. కాబట్టి ఆలోచన చేయండి.
దీన్ని ఒట్టిగా చేసే పరిస్థితి కాదు. డెఫినెట్గా మీరు అనుకున్న ప్రకారం నేను ఒకటే చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉన్నారు. సమ్మె మా సంకల్పం కాదు. కానీ ఎన్ని పోరాటాలు మేము శాంతియుతంగా చేసినా మమ్మల్ని దగ్గరికి రానిస్తలేరు, అంటనిత్తలేరు, ముట్టనిత్తలేరు. కాబట్టే కార్మికులకి అభద్రతాభావం ఉంది. తర్వాత నిర్బంధంలో డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. 8 గంటలు చేసే వాళ్ళకి 15 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా ఇంకా చేస్తూ ఉన్నారు. రెండోది, ఒక్కొక్క డిపోలో ఇప్పటికీ 20 మంది డ్రైవర్లు, 30 మంది కండక్టర్లు, ఒక డిపోలో 30 మంది డ్రైవర్లు, 25 కండక్టర్లు షార్ట్ ఉన్నారా లేరా? ఇవాళ 16,000 మంది, 17,000 మంది రిటైర్డ్ అయిపోతే ఒక్క రిక్రూట్మెంట్ అన్న మీరు చేసిండ్రా? ఎందుకు చేయలే? వాళ్ళందరి పనికి కూడా ఇవాళ ఉన్నోళ్లతో తీసుకుపోవడం వల్ల ఎంతమంది అటాన్మరణాల పాలవుతుండ్రు, ఎంతమంది రోగాల పాలవుతుండ్రు, ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారో మీకు అర్థమైందా? ఎవరన్నా శాంతియుతంగా ఈ ప్రభుత్వం మాకు బాగు చేస్తుందని చెప్పి ఏ కార్మికుడి నోట్లకైనా వస్తుందా? ఆలోచన చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి మంత్రి గారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మా మీద మీకు కోపం ఉంది మాట్లాడుతున్నాం అని చెప్పి, మాకు మాట్లాడే షోకు అవసరం లేదు. మీరు పిలిచి రారా బాబు కూర్చోండి అంటే అయిపోతుంది. ఆనాడు మీడియేటర్లను పెట్టిండ్రు, రమ్మన్నారు, మీ ఛాంబర్లో కూర్చోబెట్టిండ్రు, బ్రహ్మాండంగా మాట్లాడినరు, అన్ని చేస్తాం సార్ దృష్టికి అన్నారు. మరి సార్ దృష్టికి పోయిందా? కన్సల్ట్ మినిస్టర్గా మీ బాధ్యతను నిర్వర్తించండి. కన్సల్ట్ మినిస్టర్గా ఆర్టీసీకి ఉన్నారు కాబట్టి మీరు ఆర్టీసీ కార్మికులతో ఎప్పుడన్నా కూర్చోబెట్టినరా? బస్ భవన్కి పిలిచినరా? ఎందుకు మేము ఏమైనా పాపం చేసినామా? పిలిచి కూర్చోబెట్టండి, రాండ్రయ్య ఎందుకు గడబడి చేస్తారు మీరు, రాండి, మీ బాధ ఏందో మా బాధ వినండి, మా అప్పీలు తీసుకోండి, మా అర్జీలు తీసుకోండి, అధికారులను కూడా అడగండి, అధికారులను మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ గురించి ఒక నివేదిక ఇవ్వండి. నివేదిక ఇచ్చి చేయాలన్నా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు నిజంగానే చేయాలే సంకల్పం అంటే చేయవచ్చు, కాదు అంటే కాదు. కాబట్టి మరి మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత కూడా దీన్ని తాత్సారం చేసుడు మంచిది కాదు. కాబట్టే ఇవాళ సమ్మె మేఘాలు ఉన్నాయి. సమ్మె అనేది అనివార్యం. ఇవాళ సంఘాలకు అతీతంగా నిన్న మొన్నటి వరకు ఏం చేశారంటే జిమ్మిక్కులు ఉండే ఆ యూనియన్ ఈ యూనియన్లను కొద్దిగా విభజిస్తే మరి దెబ్బతినకుండా ఉంటారేమని చెప్పి ఒక ప్రయత్నం కూడా యాజమాన్యమో ప్రభుత్వమో చేసింది. కొంతమందిని అడ్డం పెట్టుకొని చేసింది. అటువంటి వాళ్ళకి ఇవాళ కార్మికులు జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. మీరు జాగ్రత్త, అందరం కలిసే ఉంటాం. మేము సచ్చినా బతికినా ఆర్టీసీ ఒకటే. ఆర్టీసీ బతకాలంటే ఆఖరి దక్క అనేటువంటి స్టేజ్లో కార్మికులంతా ఉన్నారా లేరా ఫీడ్బ్యాక్ తీసుకోండి మీరు. అటువంటి అప్పుడు దయచేసి కూడా ముఖ్యమంత్రి గారిని, మీ కోపం రావచ్చు, దయచేసి కోపం కాదు మా మీద, మీరు ప్రేమ చూపెట్టండి. మేము మీ పిల్లలం, మీకు ఓట్లు వేసినామా లేదా? మీరేమన్నారు కదా, ఏమన్నారు? ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ఎలక్షన్స్లో మాకు ఓట్లు వేసిండ్రు, ఆర్టీసీ ఉద్యోగుల వల్లనే మేము గెలిచినాం, తప్పకుండా వాళ్ళకి చేస్తే టైం కావాలన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు తాత్సారం, ఇంకా ఎందుకు ఇబ్బందులు, ఇంకా ఎందుకు లేట్ అని అడుగుతా ఉన్నాం. కాబట్టి తినే అన్నం నోటికాడ బుక్క కింద పడుతుంది. ఇవాళ ఆర్టీసీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా అన్యాక్రాంతం అయిపోతారు, వేరే జిల్లాలకు పోతారు, లేదా సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎవరికి కూడా రక్షణ లేదు. ఇంకొక 5 ఏళ్లలో మీరు అన్నట్టుంటే కాదు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజాపాలనకి మీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తే ముఖ్యమంత్రి ఇలా మోడీ గారు మెడల మీద పెట్టి మంత్రులని మీరు నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి మీద దబావు చేస్తలేరు, ఫోర్స్ లేదు. మీరు మాత్రమే తీసుకున్నారు. అక్కడనేమో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పాలసీ ఎవరు నడిపిస్తారో మాకు తెలియని పరిస్థితి ఉంది. అది మీ ఇంటర్నల్, అయినా మాకు అవసరం లేదు. కానీ ఇవాళ మీరు ఇప్పటికైనా ఒక తీర్మానం చేయండి, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి, ఇది కాదు ఆ సబ్సిడీ మాకే ఇవ్వండి. ఇప్పుడు ఏది మనం కొన్ని డిపోలు మేము ఆర్టీసీగా ఒక 4-5 ఏళ్ల కిందనే ఎలక్ట్రిక్ బస్ తయారు చేసినాం. బస్ నెంబరు AP 11Z7282 బస్ నెంబర్. అది ఇప్పుడు ఉప్పల్ డిపోలో నడుస్తూ ఉన్నది. ఎలక్ట్రిక్ బస్ బ్రహ్మాండంగా దానికి 300 రూట్లో నడుస్తూ ఉన్నది. చూడండి, మేధావులు చూడండి, ప్రెసోలు చూడండి, మీరు కూడా చూడండి ఏ క్లాస్ ఉంది. మాకు నిష్ణాతులైన మెకానిజం ఉంది, మాకు వర్క్షాపులు ఉన్నాయి. ఇక్కడ మియాపూర్ బస్ బాడీ మీద నెలకి 100 బస్సులు తీసేటువంటి అది ఉంది. అది స్టాండర్డ్ ఉంటాయి వేరే ప్రైవేట్ కంపెనీల కంటే కూడా. మరి మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆ బస్సులు రెట్రోఫిట్టింగ్ మేము చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చేస్తాము, మేము నడిపిస్తాము. ఆ 36 లక్షల సబ్సిడీ నేరుగా ప్రభుత్వం నుంచి మాకే ఇప్పియండి. ఏం పర్మిషన్ ఇస్తే తప్పే ఉన్నది, తీసుకుంటే తప్పే ఉన్నది. మీరు పెట్టండి ముఖ్యమంత్రి గారికి. ఆల్ పార్టీస్ అసెంబ్లీ నడుస్తుంది, అందరూ తీర్మానం చేసి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోండి,
పోయి మాట్లాడండి, లేదా మీరు ప్రభుత్వమే మీరు పోయి మాట్లాడండి. మీరు పోతా ఉన్నారు, ఆడ పోయి ముఖ్యమంత్రికి అర్జీ పెట్టి మాకు 2000 బస్సులు ఇవ్వండి, 500 బస్సులు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తా ఉన్నారు. వాళ్ళదేం పోతుంది, వాళ్ళ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మరేమో అన్యాక్రాంతం అయిపోతుంది, ఆర్టీసీలు ప్రైవేట్ పరం అయిపోతాయి, ఉద్యోగులకి ఉద్యోగాలు ఉండవు, ఇప్పటికే ఉద్యోగ రక్షణ లేదు, ఉన్నోళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రైవేట్ పరం అయితే ఏంటి మీ లాభం ఏంటి ఇవాళ, అది నేను అడుగుతా ఉన్నా. అదే ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని అంటే ట్రాన్స్పోర్ట్ లో పెద్దది ఆర్టీసీ. ఉద్యోగులు చాలా మంది, అంటే దాదాపు 60,000 నుంచి ఇప్పుడు 40,000 మందికి వచ్చారు. అవును, సంక్షేమం ఉంటది కాబట్టి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే చాలా పెద్ద బాధ్యత. కానీ ఈ మంత్రి ఆయన నియోజకవర్గానికే మంత్రా లేకపోతే ఆర్టీసీకి మంత్రి, మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మంత్రి? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మంత్రికి బాధ్యత ఉంటుంది. అంటే కాన్స్టిట్యున్సీ చూసుకున్నాడు ఒక ఎత్తు, ప్రజలను చూసుకోవాలి. రెండోది కన్సర్న్ మినిస్టర్ అయినప్పుడు దీనికి బాధ్యత వహించాలి. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్కి మీరు మినిస్టర్, బీసీ సంక్షేమ శాఖ, ఈ శాఖల్ని అన్నిటినీ కూడా పారదర్శకంగా చూసే బాధ్యత మీకుంది. రెండోది ఆర్టీసీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది ప్రజా రవాణా, ప్రజల కోసం, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, విద్యార్థులు. కమర్షియల్ కాదు, ఇది కమర్షియల్ కాదు, లాభ నష్టాలతో చూడొద్దు అనేది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాయి. ఎవరిని అడిగినా మేధావులని చెప్తారు. మరి లాభ నష్టాలతో చూడకుండా దీనికి పెట్టుబడి పెట్టడంలో అన్ని మినిస్టర్లకు మరి మీకు ఇస్తా ఉన్నారు. ఈ మినిస్టర్కి ఎందుకు ట్రాన్స్పోర్ట్కి బడ్జెట్లో పెట్టట్లేదు అంటే మినిస్టర్ గారు అడుగుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు పెట్టట్లేదా? అది ఎవరికి అర్థం కాకనే కార్మికుల్లో ఆందోళన ఉన్నది, అనుమానాలు కూడా ఉన్నాయి. మీరు అడగండి మంత్రి గారు, మీ శాఖకి కావాల్సిన దాంట్లో మీరు పెట్టియండి. ఈ ఆర్టీసీకి మీరు అన్నారు ఒక్క బస్సు కొనిచ్చిండ్రా, ఒక్క రూపాయి ప్రభుత్వం మీరు పెట్టినరా, ఒక్క రూపాయి మీరు బడ్జెట్ నుంచి పెట్టినరా? ఇలా అన్ని చేస్తున్నా, మేమే బాగా చేస్తున్నా అంటున్నారు. ఎవరు పైసలతో మీరు పనిచేస్తా ఉన్నారు ఆర్టీసీ? మేము కార్మికుల రక్తం పిండి ఇవాళ 16 గంటలు 20 గంటలు పనిచేపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి తెస్తున్నాము. కేవలం మీరు ఒకటే చెప్తా ఉన్నారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఆర్టీసీకి మహాలక్ష్మి పెట్టాం, ఏ పైసలు ఇయ్య అంటే ఏ పైసలు ఇవ్వకపోతే ఎట్లా? మాకు రావాల్సినవి కదా రియంబర్స్మెంట్స్. మరి మేము టికెట్లు ఇస్తున్నాం కదా, ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని లెక్క చెప్పమంటే ఎందుకు చెప్పారు? ఇవాళ దాదాపుగా 2700 కోట్ల దాకా రావాలి అని అంటా ఉన్నారు. మీరు అంటా ఉన్నారు 10,000 కోట్లు ఇచ్చినామని చెప్పి. 10,000 ఇవ్వచ్చు, 100 కోట్లు ఇవ్వచ్చు, మీరు ఎన్ని ఇవ్వచ్చు. ఇచ్చినవన్నీ ఎక్కడికల్ని ఇచ్చిండ్రు? ఆర్టీసీ నుంచి రావాల్సినవి ఇచ్చిండ్రు కదా. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, చివరిగా అయా మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పకుండా దీంట్లో మేము అడిగిన దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు జేఏసీగా ఇచ్చినాము, సమ్మె అనేది ఇది జరగకపోతే తథ్యము. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలకు కూడా అందరు ప్రజలకు కూడా అప్పీల్ చేస్తాము. ఆర్టీసీని రక్షించుకునే బాధ్యత మా ఒకటే కాదు, మేము కోసం జీతభత్యాల కోసమే సమ్మె చేయట్లేదు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం రెండు కళ్ళలాగా ఉండాలన్నదే మా ధ్యేయం. రెండోది మేము కూలీ సంఘం లీడర్లం, మాకు ఏ కుల మతాలతోటి పార్టీలతోటి సభ్యత్వాలు లేవు, మేము ఏం చేసేది లేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర ఈ ఆర్టీసీకి రావాల్సిన ఇవ్వండి, మమ్మల్ని చూడండి అని చెప్పే బాధ్యత మాకు ఉంటుంది. ఆ బాధ్యత దానికి కూడా యూనియన్లు పక్కకు పెట్టారు. కాబట్టి చివరిగా ఇది రచ్చ కావద్దు, మీరు బదనం కావద్దు, తప్పకుండా ఆర్టీసీ సంఘాలని పిలిచి చర్చలు చేయండి. సమ్మె చేయాల్సిన అవసరం లేదు, ముందే పిలిచి బేషరతుగా, మీకు నామోషిగా ఫీల్ కావద్దు. ఎవడైనా చిన్నోడు పిల్లడు తప్పు చేస్తే చెంపదెబ్బ కొడతాం, కొడుకు తప్పు చేస్తే మళ్ళీ పిలుస్తాం, సాయంత్రానికి రాబిడ్డాని ఎత్తుకొని భోజనం పెడతాం, తినిపిస్తాం, గోరుముద్దలు. అట్లాగే కార్మికులు మీ మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతాం? మేము అలిగేది మేమేంది, అడిగేది మిమ్మల్ని, మళ్ళీ మీరు చెప్పింది పనిచేసేది మేమే. మీ సంక్షేమ పథకాలన్నీ మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? మాటల్లోనేమో అప్రిషియేట్ చేస్తారు, మాటల్లోనేమో వారియర్స్ అంటారు, అన్నీ చేపిస్తారు, పని చేపిస్తారు, కానీ ఇచ్చే దాంట్లోనేమో ఏమి అమ్మ పెట్టదు, అడక తినది అన్నట్టుగా ఉంది. కాబట్టి చివరిగా నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, జేఏసీ వైస్ చైర్మన్గా, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, మీరు ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్లో ఏదైతే మీరు మరి ఏదైతే వాగ్దానం చేశారో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తూచా తప్పకుండా అంశాల మీద క్లారిటీ ఇవ్వండి. అసెంబ్లీ జరుగుతుంది, దాని మీద ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఏ సమస్య చేస్తారో అది చెప్పండి. అవే అడుగుతున్నాం, మీరు చెప్పినవి మాత్రమే మేము అడుగుతున్నాము. రెండోది మా బకాయిలు మాకు ఇవ్వాల్సిందే, మా సంక్షేమ పథకాలు ఆర్టీసీ వాడుకున్నది కట్టాల్సిందే. అది ఎక్కడికి వెళ్ళి కడుతున్నాం? మీరు కడుతుండ్రా, వాళ్ళు కడుతుండ్రా అంటే ఆర్టీసీ డబ్బులే కట్టిండ్రు. ప్రభుత్వం నుంచి ఉదాసీనతగా 1 రూపాయి కూడా మాకు ఇప్పటిదాకా మీరు ఇవ్వలేదు.
మీరు బడ్జెట్లో పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు రేపు ఈ బడ్జెట్ సమావేశాలు అంటున్నారు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో 2,700 కోట్లు ఏదైతే మాకు రావాల్సి ఉన్నాయో వాటిని ఇవ్వండి. తర్వాత ఇప్పటికున్న డ్యూలు ఏదైతే అవన్నీ కూడా మీరు కట్టండి. తర్వాత కొత్త బస్సులు మాకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు వ్యతిరేకం కాదు మీ విధానానికి. మీరే కేంద్ర ప్రభుత్వంతో ఆర్టీసీకి ఇప్పించి ఆ యొక్క వాటాధనం ఏదైతే 36 కోట్ల సబ్సిడీ ఉందో అది మాకు ఇప్పిస్తే బ్రహ్మాండంగా బస్సులు చేసుకొని ఈ రెట్రోఫిట్టింగ్ ద్వారా కూడా మేము చేసుకోవడానికి నిష్ణాతులైన మా సిబ్బంది ఉంది. లేకపోతే ఇక మీరు కాదు అని చెప్పి కన్నెర్ర చేసి మా మీద కోపం పెట్టుకొని అన్యాక్రాంతం చేస్తే ప్రజలకు అన్యాయం అవుతుంది, ప్రజలకి రవాణా సౌకర్యాలు పోతాయి, ఇష్టారాజ్యంగా దోపిడీ వ్యవస్థ వస్తుంది. ఇవాళ ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఉంది. రెండోది ఇంకోటి కూడా చివరిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరి రింగ్ రోడ్డు వరకే అన్ని బస్సులు రావాలి, మీరు టెర్మినల్స్ కట్టిస్తా అన్నారు, చాలా సంతోషం. తర్వాత ఏపీ నుంచి వచ్చే బస్సులు ఎట్లా వస్తాయి? తర్వాత ట్రావెల్స్ ఉన్నాయి, వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే ట్రావెల్స్ అన్నీ అవి ఆ బస్సులు కాదు. మరి ఆ బస్సులు వస్తే ఎట్లా? రెండోది హైదరాబాద్ సిటీలో లక్షలాది వెహికల్స్, 2 వీలర్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, తుప్పుపట్టిన బండ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఆర్టీసీ బస్సులతోటే పొల్యూషన్ వస్తుందా? ఒక పద్ధతి ప్రకారంగా టోటల్గా లేవని చెప్పేది ఉందా? అట్లా అనుకున్నప్పుడు ముందుగా ఇవన్నీ రిమూవ్ చేయండి. ఒక ఆర్టీసీ ప్రజలకి పనిచేసే వాటి మీద ఎందుకు పెట్టిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వం అదే చెప్పింది కాబట్టి అదే చేస్తాం అనేదా? కాదు. కాబట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాయొద్దు. ఇవాళ కార్మికులని సంస్థని కాపాడండి, ప్రజారవాణి మెరుగుపరిచి ఫైనల్గా మీరు అన్నమాట నిలబెట్టుకోండి. ఆర్టీసీకి రావాల్సినవన్నీ కూడా ఇవ్వండి. పిఆర్సీలు మాకు రావాల్సిందే, కూలి పని చేసినాం, 2017 రావాలి, 2021 రావాలి, 2025 రావాలి, ఇవ్వండి. ఎంత ఇస్తారో చెప్పండి. మేము గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేము. మీరే చెప్పాను కదా, ప్రభుత్వ ఉద్యోగులకు మాకు దాదాపు 27-28% మేము తక్కువలో ఉన్నాం. మీరేమి ఇస్తారు కార్పొరేషన్? మేము అయినా మాకు ఇవ్వండి, ఇస్తా అన్నది. ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇస్తా అన్నారు. సర్వీస్ కండిషన్లు అన్నీ కూడా రూల్స్ మేము ఇస్తామని మీరే పెట్టారు మేనిఫెస్టోలో. మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని తూచా తప్పకుండా చేయండి. రెండోది ప్రభుత్వ విలీనం కొత్త కోరిక కాదు, ఇది పాత కోరిక. ఆ ప్రభుత్వం చేసింది, అక్కడ జగన్ గారు చేసిండ్రు, వెంటనే చట్టం అయింది. అపాయింటెడ్ డే ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి, ఇవన్నీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని మేము శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ప్రజా రవాణా, దీన్ని కాపాడండి, ప్రజలకు అంకితం చేయండి, కార్మికుల మీద కన్నెర చేయొద్దు, మీరు ఇచ్చిన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేయండి. లేకపోతే ఇక మాకు సమ్మె తప్ప మార్గం లేదు. ప్రజలతో మమేకమై పోరాటానికి మాత్రం కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో కార్మికులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం విడిపోతే ఆర్టీసీ దెబ్బతింటుంది, ప్రైవేట్ పరం అయిపోతుంది. అందరూ కలిసికట్టుగా కార్మికులు, ఏ యూనియన్ ఉన్నా, ఏ నాయకుడైనా అందరూ కలిసికట్టుగా మొన్న ఏదైతే ఇందిరా పార్కులో కార్పొరేషన్ చరిత్రలోనే 20,000 పైచులకు వచ్చి మీరు మీ యొక్క సంఘీభావాన్ని తెలిపిండ్రో, అదేవిధంగా జేఏసీకి మీ అందరి సంఘీభావాన్ని తెలపండి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు సమ్మెకి సిద్ధమని డిపోలలో మీరు కూర్చున్న కాడ కార్మికులంతా మాట్లాడుకొని ప్రిపేర్ కావాలని చెప్పి దానికి జేఏసీగా రేపటి నుంచి మేము కూడా అన్ని జిల్లాలకు ప్రయాణం అవుతున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లు, డిపోలు తిరుగుతాం. తర్వాత మేము ప్రజాప్రతినిధులది పెడతాం, మేధావుల సదస్సులు పెడతాం, జాతీయ నాయకులతోటి ఏదైతే ట్రేడ్ యూనియన్లతోటి కూడా సదస్సులు పెడతాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో రాజీ లేకుండా జేఏసీ పనిచేస్తుంది. కాబట్టి మిగతా జేఏసీలో ఉన్నా లేకపోయినా అందరూ కూడా ఆర్టీసీలో ఏ సంఘం అయితే రిజిస్టర్ అయి ఉందో లేబర్ డిపార్ట్మెంట్లో ఆ సంఘాలు అందరూ పార్టిసిపేట్ కావాలి. ఆ సంఘం కింద కార్మికులు కూడా అందరు రావాలి. నాయకులు రాకపోయినా కార్మికులంతా ఏకమై రావాలని చెప్పి జేఏసీగా పిలుపునిస్తున్నాం. ఇక ఈసారి మనం ఆర్టీసీని రక్షించుకోకపోతే మన భవితవ్యం రోడ్డు మీద పడుతుంది, మనం రోడ్ల మీద పోతాం. కాబట్టి కార్మికులారా ఆలోచన చేయండి, నాయకులారా ఆలోచన చేయండి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లారా ఆర్టీసీని ఆదరించడానికి మీ ప్రయత్నం చేయండి. ప్రతిపక్ష నాయకులారా, సిపిఐ మరి వామపక్షాలు కూడా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజా రవాణాని ముందుకు తీసుకుపోదాం. నమస్తే గారు, ఇప్పుడే బడ్జెట్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది. మీకు అన్నట్టు మహాలక్ష్మికి సంబంధించి 4,305 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తానికి కలిపి రవాణా R&Bకి సంబంధించి 12,000 కోట్లు ఇచ్చారు. సో ఇది 4,300 కోట్లు అని అంటే మరి సరిపోతుందా మహాలక్ష్మి కింద? ఇంకెంత బకాయిలు ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహాలక్ష్మి పథకానికి ఇయర్లీ మేము 350 కోట్లు వస్తే ఇంత అవుతుంది అని పెడతా ఉన్నాం. ఇది బడ్జెట్ లో రావు.
బడ్జెట్లో వాళ్ళు గతంలో కూడా మహాలక్ష్మి పథకం పెట్టారు, అవన్నీ కూడా ఏం రాలేదు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అనేది మేము టిక్కెట్లు ఇస్తే మాకు రావాల్సింది, మీరు మాకున్న అప్పు అది, దాన్ని బడ్జెట్ అనవద్దు. బడ్జెట్ అంటే ఉదాసీనంగా మీరు దీని యొక్క డెవలప్మెంట్ కోసం, ఆర్టీసీ డెవలప్మెంట్ కోసం, ఆధునీకరణ కోసం, కొత్త బస్సుల కోసం, ఇవన్నీ కార్మికుల కోసం, ఇవన్నీ కార్మిక సంక్షేమం కోసం చేసే వాటి కోసం కొత్త బడ్జెట్ పెట్టాలి. మేము 5,000 కోట్లు పెట్టండి అన్నాం పాత డ్యూలతో. ఇప్పుడు ఇదేమో మాకు ఇవ్వాల్సినవి మీరు పెట్టారు, ఇది బడ్జెట్ అనబడదు, మా దృష్టిలో బడ్జెట్ కాదు, ఇది బడ్జెట్ అనం. మేము ఇది మాకు ఇవ్వాల్సిన పైసలు మా జేబులకు వెళ్ళి మా టికెట్లు ఇప్పించి మాకు ఇస్తున్నాం, అది మాకు ఇచ్చే అప్పు, అది ఇచ్చేయండి. ఆర్టీసీ అప్పును కూడా బడ్జెట్ అని ప్రజలను మోసం చేయొద్దు. మీరు బడ్జెట్లో వాస్తవాలకు బడ్జెట్ పెట్టండి. ఆధునీకరణకి నిజంగానే ప్రజాపాలన ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలు కడుతుంది, కట్టండి. బస్టాండ్లు బాగా చేస్తుంది, కట్టండి. అట్లాగే కార్మిక సంక్షేమం చూస్తున్నా అంటారు, చూడండి. మరి వాటికి డబ్బులు డబ్బులు పెట్టాలి కదా, పెట్టాలి అనుకున్నప్పుడు బడ్జెట్లో 5,000 కోట్లు ఇప్పుడు పెట్టండి. గతంలో పెట్టలేదా కేసీఆర్ ప్రభుత్వం? 15,000 కోట్లు, 1,500 కోట్లు ఆయన పెట్టిండు ప్రతి బడ్జెట్లో. అంతకుముందు వాళ్ళు పెట్టిండ్రు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిండ్రు, వారు కూడా. మరి మీరు పెట్టండి. ఇవాళ రోజుకి రేట్లు పెరిగి ముందుకు పోతున్న తరుణంలో ఇంకా పెంచి పెట్టాలి. ప్రజాప్రభుత్వంగా ఆర్టీసీని ఆదరిస్తా అనే ఆలోచన ఉన్నప్పుడు, ప్రైవేటీకరణ చేయొద్దు అన్నప్పుడు, కార్మికుల్లో ఆందోళన తొలగించడానికి బడ్జెట్లో పెట్టాలి. ఇప్పటికైనా డిమాండ్ జేఏసీగా ఇలా మహాలక్ష్మి పథకం డబ్బులు కాదు, దాదాపు 5,000 కోట్లు పెట్టండి. 2,700 కోట్లు మా బకాయిలను కూడా దాంట్లో పెట్టి టోటల్గా కార్మికులకి న్యాయం చేయండి, సంస్థకి న్యాయం చేయండి. ఆర్టీసీ రవాణాని ప్రజలకి అంకితం చేసే విధంగా సంస్థ పరిరక్షణ కోసం మీరు ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను విన్నపిస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఆర్టీసీకి గుండు సున్నానే అనుకోవచ్చా? అంటే అప్పుల మాత్రమే చూపిస్తున్నారు, మీకు అభివృద్ధి కోసం మాత్రం ఎక్కడా లేదు అని అనుకోవచ్చు. అంటే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మహాలక్ష్మి పేరుతో 4,300 అంటే ఆర్టీసీకి 4,300 ఇచ్చినట్టే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇప్పుడు ప్రతి నెల జీతంలో అదే వీళ్ళు కొద్దిగా ఇవ్వడానికి ఇది పెట్టారు. అది మహాలక్ష్మి పథకం మాకు ఇవ్వాల్సిందే. ఇలా ఆర్టీసీ బడ్జెట్ అంటే గుండు సున్నా అని చెప్పడానికి ఏ మాత్రం అనుమానం లేదు. ఆర్టీసీకి బడ్జెట్లో గుండు సున్నా, ప్రజా రవాణాకి ప్రాధాన్యతే లేదు. ఇవాళ ప్రజా రవాణాను రక్షించే పరిస్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్లో లేదు. కాబట్టి మళ్ళా పునరాలోచన చేయండి. మంత్రి గారు మా ప్రభుత్వం చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పెద్ద మనసు పెట్టుకోవాలి. అన్నిటికీ పెట్టినప్పుడు మరి మా రవాణాకి ఎందుకు పెట్టరు, రవాణాకి ఎందుకు చేయరు? ఇప్పుడు మీరున్నారు కొత్తగూడెంలో బాగా డెవలప్ కావాలి బస్ స్టాండ్ అన్నారు, ఎవరు పైసలు పెట్టిండ్రు? ఆర్టీసీయే కదా పెట్టింది, మీరు పెట్టలేదు కదా. ఇంకొకడ బస్సు కడతా ఉన్నారు, పెద్దపల్లిలో ఒకటి కడుతున్నారు, కట్టాలి, మంచిదే ప్రజల కోసం. దానికి ఆర్టీసీయే పెడుతుంది కదా. గతంలో అట్లుండేనా? ప్రభుత్వాలు ఇచ్చినాయి, బడ్జెట్ పెట్టిండ్రు. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజలని మోసం చేయొద్దు, ప్రజలను తప్పుదోవ పట్టియొద్దు, ప్రజలకు వాస్తవాలు చెప్పండి, కార్మికులకు వాస్తవాలు చెప్పి దీన్ని ఆర్టీసీ పునరుద్ధరణ కోసం మీరు మాట ఇవ్వండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక మేము చివరి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సమ్మెతద్యం. అంటే ఆర్టీసీ దగ్గర 0 టికెట్ ద్వారా తీసుకోవడం జరిగిందో అది ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే 4,300 కోట్లు. కానీ బడ్జెట్లో మాత్రం ఆర్టీసీకి గుండు సున్నానే అని చెప్పుకోవచ్చు. అంటే అభివృద్ధి పేరుతో మాత్రం ఎక్కడ కూడా ₹1 ఇచ్చిన దాఖలా లేవు. అలాగే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి మాత్రం వారికి మొత్తం డిపోలను అంటగట్టే పరిస్థితి ఉంది. కమిషన్లకు కక్కుర్తి పడుతూ మాత్రమే మెగా కావచ్చు, అలాగే ఒలెక్ట్రా కావచ్చు, జేబీఎం బస్సులకు వాళ్ళకు అంటగట్టడానికే ఇవన్నీ తీసుకుంటారు. మరి ఏది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అన్నప్పుడు అదే ₹1 పెట్టి ఒక మహిళా గ్రూప్కి అదే బస్సు ఇచ్చేసి ఒక 100 బస్సులు తీసుకురావచ్చు కదా. అట్లా అంటే ఆ కమిషన్లు రావు అనే ఉద్దేశం కూడా కనబడుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు కూడా మంత్రి ఒక చర్చ అనేది కూడా సమీక్ష కూడా చేయకపోవడం అనేది ఆయన బాధ్యతారాహిత్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మరి భయపడుతున్నారా లేకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడే దమ్ము లేదా అనేది కూడా తెలియడం లేదు. సో మొత్తంగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి ఈ విద్యుత్ ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావడం అనేది కనబడుతుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు అయితే మాత్రం అన్ని ఆర్టీసీలో ఒకప్పుడు కనబడే పల్లెవేలు కావచ్చు, ఎర్ర బస్సు అనేది మొత్తంగా కనబడకుండా అభివృద్ధి పేరుతోటి విధ్వంసం, అంటే గత కొద్ది రోజుల్లో మాత్రం ఆర్టీసీ కనుమరుగు అవుతుంది అనే దానికి మాత్రం ఇదే నిదర్శనం. ఎందుకంటే 2,000 బస్సులు వస్తే మాత్రం ఇవన్నీ పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి మహాలక్ష్మి కాదు, ఏ పథకం ఉండదు అనే దానికి ఈ ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు అనేది స్పష్టం. ఆర్టీసీ ప్రైవేట్ అవుతుంది అనే దానికి కూడా నిదర్శనంగా కూడా మనకు కనబడుతుంది అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ, హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.
మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.